రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర ప్రమాదం జరిగింది. మృత్యు శకటంలా దూసుకొచ్చిన కంకర లోడ్తో కూడిన లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. లారీలోని కంకర ప్రయాణికులపై పడటంతో పలువురు ప్రయాణికులు ఊపిరాడక చనిపోయారు. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో 72 మంది ప్రయాణికులున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీశారు. మొత్తం బస్సులో సుమారు 72 మంది ప్రయాణికులున్నారు. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు, అందుబాటులోని మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని కలెక్టర్ను ఆదేశించారు.